పాఠశాలలు మూతపడటం అంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉందని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల తరగతి గదుల్లో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు 43 పాఠశాలలు, అది గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేక మూతపడటం అంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించింది ఉన్న స్కూళ్లను మూతవేయడానికా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మూతపడ్డ 43 ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు.